రండి. నీ పేరు? కృష్ణ సార్. కార్ పేరేంటి? అది సమంతకమణి సార్. కృష్ణ సమంతకమణి ఏదో పురాణంలో కథలా ఉంది. ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్? నువ్వు పోగొట్టుకున్నావని తెలిసింది. గదే రాత్రి పోయింది, జర ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకని పిలిచాను. చెప్పండి సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. పబ్బు కిందకి వెళ్ళావు? బర్త్డే పార్టీకి. ఎవరిది? అమ్మద్ సార్. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? 10 మంది దాకా ఉంటాం సార్. అందులో ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. పబ్కి ఏ టైంకి వెళ్ళావు? 10:30కి వెళ్ళాను సార్. 1:30కి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్. పబ్లో ఎవరితో కూడా పడ్డావా? నో సార్. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్, ఆ కార్ నాకు చాలా విలువైంది సార్. 5 కోట్లు కదా, ఎవరికైనా అంతే. విలువ కారు కాదు సార్, అమ్మకి. ఆ కారు అమ్మ జ్ఞాపకం సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. సార్, గిన్నె చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? తాగి కారు పోగొట్టాడని కోపం ఉన్నా, అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది. ఊకోండి సార్, నాకైతే 8 మీద అనుమానంగా ఉంది. లేకుంటే ఏంటి సార్, మాటకో ముందమ్మ మాటకో వెనకమ్మ గిసి నాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌటే లేదు సార్. గీడే కారు కొట్టేసిండు. సత్యనారాయణ అయ్యా, మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? సుఖంగా ఉంటదని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టా. నీ ఇలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థమవుతుంది? వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. మదర్ సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు, పోలీస్ స్టేషన్ లో కూడా వర్కౌట్ అవుతుంది. ఏమన్నా తెలిసిందా? ఎవడిగారు? ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంట. స్టాప్, కొంచెం బ్యాక్ రా. స్టాప్, జూమ్ చేయి. సత్యనారాయణ సార్, వీడి వయసు ఎంత ఉంటుంది? ఓ 40 ఉండొచ్చు సార్. 50 దాటేసి ఉంటాడు. పబ్బు కేసుకొచ్చే గెటప్ కాదు, పార్టీ చేసుకునే వయసు కాదు. ఖాన్ సార్, వీడిని తీసుకురండి. అన్నా ఏం సంగతి అన్నా, మనిషి ఎక్కడన్నో మనసు ఎక్కడ ఉంది అన్నా? డ్రీమ్ సాంగా ఎక్కడన్నా? ఊటీయా కాశ్మీరా? माधापुर पुलिस स्टेशन चल। ఏమైంది సార్? तेरे बाप वेट कर रहे स्टेशन पे, चल बे चल। ఎందుకు తీసుకున్నారు సార్? सॉरी, పేరేంటి? మహేష్. మహేష్ బాబు. ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు, నీకు చిన్న కథ చెప్తాను. హైదరాబాద్ లో బస్తీ, ఆ బస్తీలో మెకానిక్. కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్. వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కొన్న కూరగాయలు అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ. ప్రేమికులిద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు. 5 కోట్ల కారు కొట్టేశారు. కథ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. నేనేమన్నా సినిమా రివ్యూ అడిగానేంట్రా? కార్ ఎక్కడా? కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్. కారేంటి సార్? నీ వయసు ఏంటి, ఆ రింగ్ ఏంటి, దానికి ఆ రంగేంటి? అసలు హోటల్కి ఎందుకు వెళ్ళారా? కుర్రాడు గుడికొచ్చాడని, పెద్దవాడు పబ్బుకి వెళ్ళాడని అనుమానించకూడదు సార్. ఈ ఎదవలాజిక్ లాపి సమంతకమణి ఎక్కడో చెప్పు. సమంతకమణి ఆవిడెవరు సార్? నువ్వు కొట్టేసిన కార్ పేరు. అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాలని రూల్ ఏమైనా ఉందా? నాకేమీ తెలియదు సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. అరే, ఈడు మామూలు పర్ఫార్మర్ కాదురా. ఈడు ఇలా అడిగితే చెప్పడు గాని. సత్యనారాయణ, ఈయన గర్ల్ ఫ్రెండ్ పేరేంది? భానుమతి సార్. దాన్ని తీసుకురండి. వద్దు సార్, దానికేమీ తెలీదు. మరి నీకు తెలుసారా? నాకు ఏమీ తెలీదు. చెప్పాను కదా, ఈడు మామూలు పర్ఫార్మర్ కాదని. ఓ పని చేయరా, లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకురా. సార్ వద్దు సార్, పాపం చుట్టుకుంటు సార్. మరి చెప్పొచ్చు కదా మళ్ళా. వీడు చెప్పడు గాని నువ్వు వెళ్ళరా. ఓకే సార్. సార్ చెప్తాను సార్. సుమారు 10:30కి
భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్. ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ లైట్లు, ఆ సౌండ్. ఇంతలో ఓ చింపిరి జుట్ట పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాస్ లో ఉన్న మందు తాగేసింది. మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది. మందు నీళ్లని మంచి నీళ్లలా తాగేసింది సార్. అంతే, ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకొచ్చింది. ఒకటే గెంతులు, అరుపులు. ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్. ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని పాపం మందెక్కువైపోయి నా మీద కక్కేసింది సార్. సారీ, కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకొచ్చేశాను సార్. తను దాహం దాహం అంది. మంచినీళ్ళ కోసం వెతికాను సార్. సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు. కారు ఓనర్ కనపడ్డా? అవును, ఒక అమ్మాయితో ఉన్నాడు. సార్ విన్నారా? తర్వాత ఏం జరిగింది? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అది బాటిల్ కార్ లో లోపల డోర్ లాక్ అయిపోయింది. కీస్ లోపల ఉండిపోయాయి. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని వెళ్లిపోయాను. ఇంతే సార్, ఇంతకంటే నాకేమీ తెలియదు. కథ బాగుందిరా. కథ కాదు సార్, అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి. నాకంత సీన్ లేదు సార్. హోటల్ నుంచి ఏ టైం బయటకు వెళ్ళారా? ఖచ్చితంగా 12:30కి. సత్యనారాయణ, సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏ టైంకి వెళ్ళిందో చూడు. ఓకే సార్. 12:30కి అవుట్ ఉంది సార్. సార్ చెప్పానా, ఇంకేం కావాలి సార్? నేను మాట్లాడుతున్నా కదవా, నువ్వు కూసో. ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్? ఇంతగానం ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్. ఆడి ఫోటో ఇడికి చూపించు. అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే. ఈడెవడు సార్? అబ్బో వీడెవడేంద్రా, సైడ్ కింద వచ్చిందా? ఆడే కారు ఓనర్. ఈడు ఓనర్ అయితే మరి ఆడెవడు? నీ అయ్యా సక్క చెప్తా బయట. ఎలా ఉంటాడు? బాగా ఎత్తుగా, సామాన్ సాయిగా. చీకట్ల ప్రతి ఒక్కడు సామాన్ సాయన కొడతాడు. నీ అవైకనా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు చేరారు సార్? డ్యూటీలో జాయిన్ అయినప్పుడు. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. నడువా లేవు లేవు. ఆపండి. అక్కడ ఉంది నువ్వే కదా? అవును సార్, నేనే. మళ్ళీ ఇంకొకసారి చూద్దామని. అదేమన్నా నీ పెళ్లి వీడియో నావా మరలి చూసుకోనికి? ప్లే చేయవా? సార్ వీడా సార్? వీడా? అవును సార్. అంతగానం షాక్ ఇచ్చిరేం సార్? ఆడు మీకు ఎరికేనా? ఖచ్చితంగా వీడానా? అవును సార్, భానుమతి మీద ఒట్టు. సత్యనారాయణ సార్ వీడిని ఇంకో రూమ్ లో పెట్టు. నడువా లేవు. నన్నెందుకే లోపల చూస్తున్నావు? నేను అన్ని విషయాలు చెప్పేశాను కదా. లోపల కూసో అంకల్. ఎవడ్రా అంకుల్? అరే లోపట ఇంకో అద్దం పెట్టుర్రా. యూత్ అనుకుంటుండవు అలాగాడే. చెప్తుంది సార్. లక్కీ డ్రాప్స్ సార్, లక్కీ డ్రాప్స్. లాస్ట్ పెగ్ కొట్టాలంటే ఫస్ట్ పెగ్ గోడకు కొట్టాలి కదా. నాగేనా ఇది కూడా? అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ, ఇది ఆడబెక్కాలందం చెల్. సార్ ఎవరు సార్ మీరు? ఎవడంట్రా? పోలీస్ దిగే. సార్ 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 ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. రేయ్. సార్ ఒక్క నిమిషం సార్ సార్ ప్లీజ్. ఇదిగోండి సార్. చిల్ల రోడ్లా కనిపిస్తున్నాను రా. సార్ ఆగండి సార్. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. సార్ దిగరా. చేయను ఇచ్చేమో చెప్తా. డిస్కషన్ ఇదిగోండి సార్ చేయను. బంగారం లాంటి మనసు అనమాట, కానీ కొంచెం తొందర ఎక్కువరా నీకు. థ్యాంక్స్ సార్. నాకు ఇచ్చేదాన్ని సగం ఇస్తే హోటల్లో సూట్ రూమ్ ఇచ్చేవాళ్ళు.